ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి ఈ సెంట్రల్ కమాండ్ స్థావరాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఇరాన్ కనుక ఆ బేస్ల పైన మిసైళ్లతో విరుచుకుపడితే అప్పుడు చమురు క్షేత్రాలపై కానీ ఇటువైపు ఈ బేస్ల పైన కానీ ఒకవేళ దాడి కనుక చేస్తే అమెరికా కేవలం దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడంతోనే అక్కడికే పరిమితం అవుతుంది. కానీ మరి క్షేత్రస్థాయిలో ఆ మిత్ర దేశాలన్నింటినీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి వచ్చింది అనేది అది మనందరికీ కనబడుతున్నటువంటి నిజం. అలాంటప్పుడు ఆ దేశాల సావర్నిటీపై దాడి జరిగినట్టే కదా సార్ ఇదంతా? ఖచ్చితంగా అది అమెరికా చేసినా ఇరాన్ చేసినా దాడి, సావరెంటీ మీద దాడి. సావరెంటీ కంట్రీస్ మీద ఇవాళ రష్యా ఉక్రెయిన్ మీద చేసిన సావరెంటీ మీద దాడి. దాంట్లో లోపడిపోతే ఏం ప్లస్ ఏం మైనస్ అవి డిస్కషన్ వేరే విషయం. కానీ సావరెంటీ మీద దాడి చేయడానికి అంతర్జాతీయంగా అనేక సూత్రాలు ఉన్నాయి. వాటిని కట్టుబడకుండా దాడి చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఏ తప్పు చేసిందో మేము రక్షించుకోవడానికి అదే తప్పు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇరాన్ అంటుంది. మాకు ఆ దేశాల మీద దాడి చేయాలనే ఉద్దేశం లేదు, మిత్రత్వంగానే ఉంటాం, కానీ అమెరికా బేసిన్ల మీద దాడి చేయడం కోసం మాత్రమే మేము దాడి చేస్తున్నామని ఇరాన్ నిన్న కూడా ప్రకటించింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పీరియన్స్ బాగా అమెరికాకు ఉపయోగపడుతుంది. ఏదో ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఖర్చు చేసి వెనక్కుపోయారు, ఈ ఖర్చు మేము భరించాల్సిన అవసరం లేదని. తర్వాత ట్రంప్ ఇంకా మంచి బేరగాడు. ఎట్లంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి మిత్ర దేశాలు ఉన్న సైనికులు కూడా మేము ఉపసంహరించుకుంటాం. ఆడ యూరోప్ దేశాల్లో కాపలాకు అంతా కలిపితే కూడా 3 లక్షల మంది సైన్యం ఉన్నారు. అందులో 2 లక్షల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. మా 1,00,000 మందికి మేమెందుకు ఖర్చు భరించాలి, మా వాళ్ళని వెనక్కి పిలిపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. యూరోప్ దేశాల్లో సైన్యంలో చేరేవాళ్ళు లేరు. చేరకపోతే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పేద దేశాల నుంచి సైనికులుగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇతర దేశాల నుంచి పోయి ఈ మధ్య రష్యాలో మన వాళ్ళు 40-50 మంది సైన్యంలో చేరి పనిచేస్తారంటే వెనక్కు పిలిపించాం. అట్లా యూరోప్లో కూడా అట్లా ఇతర గ్రోయింగ్ కంట్రీస్ నుంచి అట్రాక్ట్ చేసి సైనికులుగా నియమించుకోవడం తప్ప దానికి ఆల్టర్నేటివ్ అవ్వట్లే యూరోప్. ఎవరు కూడా ఇవాళ కూడా మీరు మైక్రో లెవెల్కు ఇస్తే గ్రామాల్లో గతంలో నా చిన్నప్పుడు కొట్టుకొని కోర్టు బయట రోడ్డు కూడా జరిపోయేది కాదు, ఏది పేషీలకు పోయి. ఇప్పుడు చదువు పెరిగిన తర్వాత ఎవడు కొట్లాడమన్నా కొట్లాడేవాడు. కోర్టులల్లో లాయర్లు తప్ప కక్షిదారులు అవ్వట్లే. ఆ స్థాయిలో చైతన్యం వచ్చింది. కాబట్టి యూరోప్లు అమెరికా హైలీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి సైన్యంలో చేరమంటే ఎవడు పెద్దగా అంత రిస్క్ తీసుకోవట్లే. అందుకని ఇవాళ గల్ఫ్లో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన దెబ్బకు డబ్బు రూపేనా కానీ లేకపోతే సైనికుల రూపేనా కానీ దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు అమెరికా అడ్డగోలుగా గల్ఫ్ దేశాల్లో మా సైనికులు వచ్చి యుద్ధం చేస్తారనే పరిస్థితి లేదు. ఏదైనా లాస్ట్ రిజార్ట్ ఆయన పంపుతుందేమో చెప్పలేము. కరెక్ట్. అసలు ట్రంప్ చేసేవన్నీ చూస్తే ఎంత దారుణం అనిపిస్తుంది సార్. ఆయన సొంత ఇమేజ్ కోసము, ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, తన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా పశ్చిమాసియాలో ఒక అన్రెస్ట్ను పెంచి పోషిస్తూ ఉన్నాడు లిటరల్గా చెప్పాలంటే. అంటే ఒక దేశాధ్యక్షుడి వ్యక్తిగత ఎజెండా కోసం ప్రపంచ శాంతిని రిస్క్లో పెట్టేశాడు. ఖచ్చితంగా రేపు మధ్యంతర ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. కరెక్ట్. ట్రంప్ రేటింగ్ 60 నుంచి 36 పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రేటింగ్ పెంచుకోవడానికి ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవకపోతే ట్రంప్ ఇంటికి పోయే పరిస్థితి సృష్టిస్తారు అమెరికన్స్. కాబట్టి దాన్ని హీరోగా అమెరికా వెళ్ళాలనుకుంటుండు ఇరాన్ని ధ్వంసం చేసి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఇరకాటంగా ఉన్నాయి. వెనక్కు ఉపసంహరించుకుంటే 36/26 అయ్యేటట్టుంది. పూర్తిగా ధ్వంసం చేసి లాంగ్విటీ పెంచుదామంటే ప్రపంచ అభిప్రాయం రోజు రోజుకి వ్యతిరేక అభిప్రాయంగా మారుతా ఉంది ఒపీనియన్. కాబట్టి వెనక్కు ముందు గదలేక ట్రంప్ ఏవో నిర్ణయాలు ప్రకటిస్తుండు. మళ్ళీ ఏమనంటే ఆయన నేను గ్లోబల్ లీడర్ని అని చెప్తాడు సార్. మరి ఈ రకంగా చేస్తే అసలు ఆయన గ్లోబల్ లీడర్షిప్ అని అంటారా దీన్ని? అనరు. తర్వాత నా అంత శాంతియుత కాముకులు లేడన్నాడు. ఈ మధ్య ఇరాన్ స్టార్ట్ అయినాక మళ్ళీ అనట్లే. రియలైజ్ అయ్యాడు నేనే కారణం కదా యుద్ధానికి, నేను అలా అనకూడదని రియలైజ్ అయి ఉంటాడు.
ఇప్పుడు మనం భారత్ అనుసరిస్తున్నటువంటి ఈ అంటే స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ ఈ దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒక మోడల్గా మనము ఇచ్చామని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే అటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కావచ్చు, మనం ఒక ఇది స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఎటువైపు కాకుండా. అంటే మోదీ కూడా ఒక మాట చెప్పారు, ఇది యుద్ధాల యుగం కాదు, దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని కూడా ఆయన అన్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా మిగతా దేశాలన్నీ కూడా ఇదే స్టాండ్ తీసుకుంటాయంటారా? ఇదే స్టాండ్ తీసుకుంటే అమెరికా ప్రతి దేశం మీద దాడి చేస్తుంది. ఓ మన మీద కూడా దాడి చేస్తే అన్ని రాష్ట్రాలు ఇట్లా అన్ని దేశాలు ఇట్లా న్యూట్రల్గా ఉంటే ఈ న్యూట్రాలిటీ ప్రమాదకరంగా మారుద్దా లేకపోతే సేఫ్గా ఉంటుందా వరల్డ్? ఇవాళ ఇరాన్కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో చర్చ జరిగి తీర్మానం చేశారు. కరెక్ట్. 13 మంది సభ్యుల్లో 11 మంది అనుకూలంగా ఓటేసి ఇరాన్ దాడులు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి తీర్మానం చేశారు. రష్యా చైనా బహిష్కరించినాయి దాన్ని. ఇప్పుడు అదే అమెరికా మీద దాడి చేసినప్పుడు కూడా చర్చ జరిగినప్పుడు ఇదే పని చేయాల్సి ఉండే, చేయలేగా. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం మాకేం తెలియదు, మాకు బట్టదనుకుంటాం కరెక్ట్ కాదు. ఏ దేశం అయినా తప్పైతే తప్పని చెప్పు, లేకపోతే రైట్ అని చెప్పు. ఏదో ఒక స్టాండ్ అమెరికా దాడి రైట్ అనుకుంటే ఇరాన్ చేసిన ఎన్ని తప్పులు ఉన్నాయి, అందుకని అమెరికా తప్పనిసరి దాడి చేయాల్సి వచ్చింది అన్ను. లేదు, ఇరాన్ మీద దాడి చేయటం అమెరికా తప్పు, అంత అవసరం లేదు, ఇప్పుడు ప్రక్రియ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, 2-3 చెప్పిన కారణాలు ఏం లేవు, కాబట్టి ఉపసంహరించుకోవడం మంచిదని చెప్పు. ఏదో ఒక స్టాండ్ తీసుకో. మాకేం తెలియదు, మాకు మా నౌకలు రప్పించుకున్నాం 2-3 అంటే ప్రపంచాన్ని సమగ్ర దృష్టితో చూడాలి. కరెక్ట్ కరెక్ట్. అది మన పాత్ర వహించాలి. ఎందుకంటే భారతదేశం కూడా అమెరికా రష్యా చైనా తర్వాత భారతదేశం అని ముచ్చట పెడుతున్నాం కదా. జనాభా పరంగా, వైశాల్యం పరంగా, రేపు రానున్న 2-3 ఏళ్లలో ఎకానమీ పరంగా మనం ఒక 30 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ అయింది అనుకో, అప్పుడు మనం 5వ దేశం అయితేనే ఉంటాం కదా. కరెక్ట్ సార్. కాబట్టి మన పాత్ర, రాజకీయం కూడా మన పాత్ర మనం నిర్వహించాలి. ఇవాళ ఏదో ఢిల్లీ ఎక్స్పర్ట్ ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పింది, నాకేం తెలియదు అన్నట్టు ఉంటాం కాదు, మనం యాక్టివ్ పాత్ర తీసుకోవాలని. నువ్వు ట్రంప్ నొప్పిస్తావా లేకపోతే ఇరాన్ అధ్యక్షుని ఒప్పిస్తావా, ఒప్పించేందుకు ప్రయత్నం చేయమంటుంది. సో ఇలా సైలెంట్గా ఉండకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటేనే రేపు మనం మీదకి ఎవరైనా వచ్చినా కూడా అవతల వాళ్ళు స్పందించడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్.